చేసిన మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కూటమిలో భాగంగా ప్రతి వారం జరుగు జనవాణి కార్యక్రమంలో గత 2 వారాలు జనవాణి కార్యక్రమం జరపకపోవడానికి కారణం పండుగలు ఉన్న సందర్భంలో చేయలేకపోయాం. ఈరోజు జనవాణి కార్యక్రమంలో ముఖ్యంగా ఒక సమస్య సదుం మండలం నుంచి మాకు వచ్చింది. జె నాగరాజ్ అనే వ్యక్తి సర్వే నంబర్ 435/4లో సుమారు 77 సెంట్లు భూమి గత వైసీపీ పాలకులు కబ్జా చేశారనేసి జనసేన పార్టీ అధిష్టానానికి పంపవలసిందిగా కోరుతూ వారు ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సమస్యని స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించేదానికి జనసేన పార్టీ తరఫున మేము ప్రయత్నిస్తాము. అలానే ముఖ్యంగా జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు గత నెల 26వ తారీఖు నుంచి మొదలైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అది మార్చి 10వ తారీఖు వరకు గడువు ఇచ్చినప్పటికీ అది రేపటితో అనగా 17/3/2026 రోజు ముగుస్తుందనేసి పార్టీ అధిష్టానం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల పై చిలుకు సభ్యత్వాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మన పుంగనూరు నియోజకవర్గంలో 8,384 సభ్యత్వాలు ఇప్పటి వరకు నమోదు కావడం నిజంగా గర్వకారణంగా ఉంది. ఈ ఫిగర్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి సాధకులంటే నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేసే వాళ్ళని మా పవన్ కళ్యాణ్ గారు సాధకులుగా వారికి నామకరణం చేయడం తెలిసిన విషయమే. వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రేపు సాయంత్రం వరకు ఈ గడువు ఉండడంతో దీన్ని 10,000 పైచిలుకు చేసే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తామనేసి అందరికీ తెలియజేస్తున్నాము. అలానే ఆఖరి నిమిషం వరకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ కేంద్ర కార్యాలయం నుంచి కూడా మేము విన్నవించుకుంటున్నాము. కేంద్ర పార్టీ కార్యాలయం గడువు పెంచుతో మాకు తెలియని పక్షంలో అది ఒకవేళ గడువు పెంచే ప్రక్రియలో మాకు ముందస్తు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు సమాచారం లేదు కాబట్టి రేపు సాయంత్రానికి గడువు ముగిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈలోపు ఎవరైనా చేసుకోదలుచుకున్న వారు ఉద్యమి సభ్యత్వ నమోదు రేపు సాయంత్రం లోపల చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు, వారి కుటుంబానికి భరోసా ఇస్తూ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. అలానే నార్మల్ డెత్, మన హెల్త్ బాగాలేకనో నార్మల్గా చనిపోయిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా ఈ సంవత్సరం దాన్ని ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో కలపడం జరిగింది. అలానే మేజర్ ఇంజూర్, ఒక కన్ను కానీ ఒక కాలు కానీ ప్రమాదవశాత్తు ఇరిగితే దీర్ఘకాలిక వికలాంగులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రణాళిక ముందుకు తెచ్చారు. అలానే మైనర్ యాక్సిడెంట్లు కానీ సుమారు ఒక చిన్న ఒక 6 నెలలు 7 నెలలు బెడ్ రెస్ట్లో ఉండే యాక్సిడెంట్లు కానీ జరిగితే మాత్రం 50,000 నుంచి 70,000 రూపాయలకు తక్షణ సాయం అందేలాగా ఈ ఉద్యమి సభ్యత్వాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా క్రియాశీలక సభ్యత్వాలు దీంట్లో ఈ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ అవుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అలానే ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో సాధకులుగా పనిచేస్తున్న వారు
ప్రతి ఒక్కరూ కూడా స్థానిక ఎన్నికల్లో వారికి ఒక అవకాశం వచ్చేలాగా కూడా ఇది తోడ్పడుతుందనేసి పార్టీ తరఫున మాకు తెలియజేశారు. వారందరికీ కూడా రాబో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. వారందరికీ కూడా ఒక మంచి అవకాశాలు వచ్చే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందనేసి ప్రతి ఒక్క జన సైనికుడికి వీర మహిళలకి నేను తెలియజేస్తున్నాను. దయవుంచి రేపు సాయంత్రం వరకు ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరికి కూడా మనం పార్టీ అండగా ఉంటుందనేసి వివరిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.